చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కి జగన్ మళ్లీ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పంపించేసిన విడుదల రజనీని జగన్ తిరిగి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో అక్కడ మొదటి నుంచి వైసీపీలో కీలక నేతగా ఉన్న తనను మరోసారి పక్కన పెట్టడంపై గుర్రుగా ఉన్న మర్రి రాజశేఖర్ ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్తారన్న ప్రచారం మొదలైంది. చిలకలూరిపేట వైసీపీలో మరోసారి రాజకీయం మారిపోయింది. పేటలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కావటి శివనాగ మనోహర్ నాయుడు ఓటమి పాలయ్యారు. ఆయన స్థానంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి విడుదల రజనీని చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో ఇప్పుడు అక్కడ వైసీపీ రాజకీయం మాజీ మంత్రి విడుదల రజనీ వర్సెస్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నట్లు మారింది. చిలకలూరిపేటలో వైసీపీకి మొదట్నుంచి మర్రి రాజశేఖర్ కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన 2004లో ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చూపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. 2009లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, కానీ ఓటమి పాలయ్యారు. ఇక వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచిన కాంగ్రెస్ ముఖ్యులలో ఆయన ఒకరు. వైసీపీలో మొదట్నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్ కి గుర్తింపు ఉంది. ఆయనకు జగన్ 2014లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు, కానీ ఓటమి పాలయ్యారు. 2019లో ఎన్నికల నాటికి జగన్ ఈక్వేషన్లు మారిపోయాయి. మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టి ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరిన విడుదల రజనీకి టికెట్ ఇచ్చారు. వైసీపీ ప్రభంజనం బీసీ కార్డు కలిసి వచ్చి రజనీ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జగన్ ఆమెను మంత్రిని చేశారు. రజనీకి టికెట్ ఇచ్చే సమయంలోనే అప్పటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ ని జగన్ బుజ్జగించారంటారు. గెలిచాక ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ పదవైతే దక్కింది, కానీ మర్రికి మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. ఇక 2024 ఎన్నికల నాటికి రజనీపై నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్కి పంపించి అక్కడ వైసీపీ నేత కావటి శివనాగమోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. ఆయన 77,000 దాకా ఓట్లు తెచ్చుకున్న మాజీ మంత్రి టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు చేతిలో 33,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ క్రమంలో చిలకలూరిపేటలో మొదట్నుంచి ఉన్న మర్రి రాజశేఖర్కే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయనకు ఇస్తేనే టీడీపీని ఓడించి నెగ్గగలరని వారు చెబుతున్నారు. అయితే జగన్ తాజాగా విడుదల రజనీకి తిరిగి చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామంతో మర్రి రాజశేఖర్ వర్గం గుర్రుగా ఉందని అంటున్నారు. పార్టీలో ఉంటే ఇక లాభం లేదని భావిస్తున్నారట. పార్టీలో ఉంటే జీవితకాలంలో న్యాయం జరగదని, వైసీపీ వదిలే టైం దగ్గర పడిందని మర్రి రాజశేఖర్ తన అనుచరులతో అంటున్నారట. అయితే ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నారన్న దానిపై క్లారిటీ లేదు. ఆయన ఎమ్మెల్సీగా ఉండడం, వివాదరహితుడు కావడంతో కూటమి సైతం ఆయన రాకను ప్రోత్సహించే అవకాశం ఉందంటున్నారు.